వెల్కమ్ టు లైఫ్ లైన్. క్యాన్సర్ అంటేనే చాలా మంది భయపడిపోతుంటారు. ఇంకా చెప్పాలంటే సోషల్లీ కూడా వాళ్ళు మింగిల్ కాలేకపోతుంటారు. కానీ క్యాన్సర్ కి కూడా లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటున్నారు డాక్టర్ మోహన్ వంశీ గారు, చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్, బంజారాహిల్స్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏం అందుబాటులో ఉంది సార్ క్యాన్సర్ కి ప్రెసెంట్ గా? క్యాన్సర్ కి బేసికల్ గా 3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి డయాగ్నోసిస్. సో క్యాన్సర్ ని ముందుగా డయాగ్నోసిస్ చేయడం ద్వారానే ఇది ఏ రకమైన క్యాన్సర్ మనం తెలుసుకోవచ్చు. రెండొకటి స్టేజింగ్, అంటే ఏ స్టేజ్ లో ఉన్నది అన్న దాని మీదే మొత్తం ట్రీట్మెంట్ ఆధారపడి. మూడోది ట్రీట్మెంట్. ఈ మూడిట్లో కూడా అనేక రీసెంట్ అడ్వాన్సెస్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ఫస్ట్ మనం డయాగ్నోసిస్ కనుక తీసుకున్నట్టయితే ఈ డయాగ్నోసిస్ నిర్ధారణలో అనేక రకాలైన నూతన మన డయాగ్నోస్టిక్ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్. మన హ్యూమన్ జీనోమిక్ మ్యాపింగ్ జరిగిపోయింది. మన బాడీలో ఒక 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి. ఇందులో సైంటిస్టులు ఒక 500 to 600 ఆంకోజీన్స్, అంటే క్యాన్సర్ కారక జన్యువులని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రపంచం అంతా ఏం బిలీవ్ చేస్తుంది, సైంటిస్టులు అంతా ఏం బిలీవ్ చేస్తున్నారంటే ఈ ఆంకోజీన్స్, క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యూటేషన్స్ వల్లనే ఈ క్యాన్సర్ ప్రతి పర్సన్ కి వస్తున్నాయి. కొన్నిసార్లు 1 లేక 2-3 మ్యూటేషన్స్ కూడా ఉండవచ్చు. అందులో మళ్ళీ డ్రైవర్ మ్యూటేషన్ అని ఇంకోటి. సో ఈ క్యాన్సర్ కారక జన్యు యొక్క మ్యూటేషన్ కనుక మనం ఐడెంటిఫై చేసినట్టయితే దాన్ని టార్గెట్ చేయడం ద్వారా క్యాన్సర్ ని మనం ఈజీగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ. దీన్నే ఫౌండేషన్ 1 మెడిసిన్ అంటారు. ఇప్పుడు అన్ని క్యాన్సర్స్ కి కూడా ఏ రకమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందో సైంటిస్టులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ మ్యూటేషన్స్ కనుక ఉన్నట్టయితే ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా కూడా దాని మీదే ఆధారపడి ఉండబోతోంది. ఇప్పుడు ఉదాహరణకి ప్రతి క్యాన్సర్ కూడా ఇలా ఐడెంటిఫై చేస్తున్నాం. ఉదాహరణకి గర్భసంచి బాడీ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, ఎండోమెట్రియల్ క్యాన్సర్. చాలా సార్లు మనం చూస్తుంటాం ఎండోమెట్రియల్ క్యాన్సర్ సర్జరీ అయిపోతుంది, ఎర్లీ స్టేజ్ అనుకుంటాం, వితిన్ ఫ్యూ మంత్స్ లో క్యాన్సర్ తిరిగి వస్తుంది. దీనికి వాళ్ళు ఒక జెనెటిక్ మ్యూటేషన్ ఐడెంటిఫై చేశారు. ఈ జెనెటిక్ మ్యూటేషన్ కనుక ఇంటాక్ట్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. అది కనుక మ్యూటేటెడ్ గా ఉన్నట్టయితే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ. వాళ్ళకి అగ్రెసివ్ గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఓవేరియన్ క్యాన్సర్ కి హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. BRCA1, BRCA2 అంటారు. అలాగే సొమాటిక్ జెనోమిక్ ప్రొఫైలింగ్ కూడా చేయడం జరిగింది. సో తద్వారా కొన్ని రకాల టాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా ఈ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్ కి తిరిగి రాకుండా చేయవచ్చు. సో దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ అండ్ ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఆంకాలజీ. ఈ జెనెటిక్ మ్యూటేషన్ టెస్టింగ్ ప్రతి క్యాన్సర్ కి, లంగ్ క్యాన్సర్ కి, అన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఇప్పుడు ఈ జెనెటిక్ మ్యూటేషన్ టెస్టింగ్ అందుబాటులోకి వచ్చాయి. కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ చేయడం ద్వారా ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో చూసి ఆ క్యాన్సర్ ని టార్గెట్ చేయడానికి, ఆ జన్యుని టార్గెట్ చేయడానికి మెడిసిన్స్ చాలా వాటికి అందుబాటులో ఉన్నాయి. నాట్ దట్ అన్ని మ్యూటేషన్స్ కి మెడిసిన్స్ ఇంకా అందుబాటులో లేవు, క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. బట్ ఫ్యూచర్ ఈస్ దిస్. జన్యుపరమైన మ్యూటేషన్ ఐడెంటిఫై చేయటం, దాన్ని టార్గెట్ చేయటం, తద్వారా క్యాన్సర్ ని ఈజీగా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వెల్, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా సార్. హెరిడిటరీగా ఉన్న వాళ్ళు ముందే వచ్చి అలా చూడడం వల్ల కాంప్లికేషన్ నుంచి కొంచెం విముక్తి కలిగినట్టు అవుతుంది కదా. వెరీ కరెక్ట్. ఆంజెలినా జోలీ 2011లోనే వారి తల్లి గారికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నది అని తెలుసుకొని, అది కూడా ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలుసుకొని వారు ఆ BRCA1, BRCA2 మ్యూటేషన్ టెస్టింగ్ చేయించుకొని అది పాజిటివ్ గా ఉండటంతో 2011లోనే క్యాన్సర్ రాకముందే వారి 2 బ్రెస్ట్లు తీయించేసుకున్నారు, 2 ఓవరీలు కూడా తీయించేసుకున్నారు. ద ఫేమస్ హాలీవుడ్ మూవీ హీరోయిన్. మొన్న మధ్య ఆ తెలుగు మూవీ హీరోయిన్ హంసానందిని గారు, అంటే షీఈస్ గాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. వారు కూడా వారికి జన్యుపరమైన టెస్టింగ్ చేయించుకున్నప్పుడు BRCA1 పాజిటివ్ వచ్చింది. BRCA1 కనుక పాజిటివ్ వచ్చినట్టయితే 60 to 80% ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్, అండ్ అబౌట్ 40 to 70% ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ ఓవేరియన్ క్యాన్సర్ ఫర్ దట్ ఉమెన్. సో వారు కూడా రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటారు. ఆ 2 బ్రెస్ట్ తీయించేసుకోవడం ద్వారా, 2 ఓవరీస్ తీయించేసుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇది ఒకటే కాకుండా ఇంకా రకరకాల అడ్వాన్సెస్ వచ్చాయి మన డయాగ్నోస్టిక్స్ లో. ఇంతకు ముందు క్యాన్సర్ వస్తే దాన్ని బయాప్సీ చేయడం ద్వారా, నీడిల్ బయాప్సీ చేయడం ద్వారా చాలా మంది అపోహలు ఉన్నాయి. అదేం డాక్టర్ గారు నీడిల్ బయాప్సీ చేస్తారు, నీడిల్ పెట్టి గుచ్చుతారా, గుచ్చితే క్యాన్సర్ పాకిపోతుందంట కదా అని కూడా చాలా మంది అడుగుతుంటారు.
ఇది చాలా సార్లు నేను అనేక టీవీ ప్రోగ్రామ్స్ లోను అనేక మీడియా దీని ద్వారా చాలా సార్లు గత 20 ఏళ్ళుగా నేను దీని మీద ఇంపార్టెన్స్ ఇస్తూ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా పేషెంట్ నన్ను అడిగారు, అదేం డాక్టర్ గారు మీరు బయాప్సీ చేస్తారు, బ్రెస్ట్ లో ఉన్న నీటిని గుచ్చి తీస్తారంట, అలా తీయటం వల్ల క్యాన్సర్ పాకిపోతుందంట కదా అని అడుగుతుంటారు. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. నిజం ఏంటంటే క్యాన్సర్ ని బయాప్సీ చేయడం ద్వారానే మనం డయాగ్నోస్ చేయవచ్చు. బయాప్సీ చేయడం వల్ల క్యాన్సర్ ని అప్స్టేజ్ చేయడం అనేది జరగదు. బయాప్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసాము, ఆ బయాప్సీ స్పెసిమెన్ మీదనే మనం అనేక రకాలైన టెస్టులు చేయడం జరుగుతుంటుంది, క్యాన్సర్ యొక్క బిహేవియర్ తెలుసుకోవడం జరుగుతుంది. క్యాన్సర్ లో 2 ఇంపార్టెంట్, ఒకటి స్టేజింగ్, రెండోది దాని యొక్క క్యారెక్టర్, దాని బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. 2 కూడా ఇంపార్టెంట్. పేషెంట్స్ రోజు చెప్తారు, స్టేజ్ ఎంత ఇంపార్టెంటో దాని బిహేవియర్, దాని డిఫరెన్సియేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఉదాహరణకి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ మార్నింగ్ పేషెంట్, షీ వాజ్ ఎ యంగ్ లేడీ, షీ వాజ్ జస్ట్ 39 years. సో వారికి బయాప్సీ చేయడం ద్వారా ఆ ట్యూమర్ ని మనం స్పెషలైజ్డ్ టెస్ట్ చేయించుకొని వాటిని ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్, HER2 న్యూ రిసెప్టార్, ప్రాలిఫరేటివ్ ఇండెక్స్ చేసుకొని అది ఏ రకమైన క్యాన్సర్ తెలుసుకోవచ్చు. ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ పాజిటివ్ గా ఉండి HER2 న్యూ నెగిటివ్ రిసెప్టార్ నెగిటివ్ గా ఉన్నట్టయితే వారికి సర్జరీ చేయడం జరుగుతుంది. అదే ట్రిపుల్ నెగిటివ్ ఉందనుకోండి, వాళ్ళకి సర్జరీ చేయకుండా ముందుగా కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. అదే HER2 న్యూ పాజిటివ్ ఉందనుకోండి, కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్ ఉందనుకోండి, ముందుగా నేను సర్జరీ చేశాను అనుకోండి, వారు కనుక BRCA1, BRCA2 పాజిటివ్ ఉన్నట్టయితే టోటల్ మాస్టెక్టమీ చేయవలసి ఉంటుంది, ఆపోజిట్ సైడ్ మాస్టెక్టమీ కూడా చేయవలసి ఉంటుంది. సో అందువలన బయాప్సీ చేయడం ద్వారానే మనం ఇన్ఫర్మేషన్ అంతా సేకరించగలం. సో బయాప్సీ చేసి అందులో దాన్ని ఫర్దర్ అనాలిసిస్ చేసి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, HER2 రిసెప్టార్ అవన్నీ కూడా చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిజైన్ చేయడం జరుగుతుంది. సో బయాప్సీ ద్వారా ఎటువంటి హాని లేదు, బయాప్సీ చేయడం ద్వారా ట్యూమర్ ని అప్స్టేజ్ చేయడం అనేది జరగదు. కానీ కొన్ని క్రిటికల్ లొకేషన్స్ లో బయాప్సీ చేయలేని పరిస్థితులు ఉంటాయి. అంటే రెండు ఊపిరితిత్తుల మధ్యలో ఒక చిన్న ట్యూమర్ ఉంది, అది మనం నీడిల్ ద్వారా దాన్ని మనం యాక్సెస్ చేయలేకపోతున్నాము. అలాంటి పరిస్థితుల్లో లిక్విడ్ బయాప్సీ అందుబాటులో ఉంది. లిక్విడ్ బయాప్సీ అంటే మన శరీరంలో మనందరికీ తెలుసు, బ్లడ్ లో RBC, WBC అలాగే ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి కాక సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ కూడా ఉంటాయి. ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ 5 నుంచి 10 ట్యూమర్ సెల్స్ ఉంటాయి. అంటే 1 million WBC, బిలియన్స్ ఆఫ్ RBC, బిలియన్స్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. 5 నుంచి 10 ట్యూమర్ సెల్స్ కూడా ఉంటాయి, సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు. ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. జస్ట్ 10 ml బ్లడ్ తీసుకోవడం ద్వారా ఆ బ్లడ్ ని సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని ఐడెంటిఫై చేసి అందులో క్యాన్సర్ ఉన్నది లేని చెప్పగలుగుతుంది. ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని ల్యాబ్ లో గ్రో చేసి ఇన్విట్రో అంటే ల్యాబ్ లో వాటిని పెంచి అది ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్ కి లొంగుతుందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చాయి. చాలా సార్లు స్త్రీలలో యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఏం చేస్తారు స్త్రీలు? ఆ యూరిన్ టెస్ట్ పంపిస్తారు, ఏ ఆర్గానిజం గ్రో అవుతుందో చూసుకుంటారు, దానికి ఏ రకమైన యాంటీబయాటిక్ లొంగుతుందో చూసుకుని ఆ యాంటీబయాటిక్స్ వాళ్ళు తీసేసుకుంటుంటారు. అలాగా క్యాన్సర్ కణాలని బ్లడ్ లో ఐడెంటిఫై చేసి వాటిని ల్యాబ్ లో గ్రో చేసి దేనికి లొంగుతుందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఇందాకే మనం అనుకున్నాం జెనోమిక్ ప్రొఫైలింగ్ అని. ఇదే బ్లడ్ లో సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ DNA కూడా ఉంటుంది. ట్యూమర్ సెల్సే కాదు, ట్యూమర్ ఫ్రీ DNA కూడా ఉంటుంది. ఆ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏని తీసుకొని జెనోమిక్ ప్రొఫైలింగ్ చేసి ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే ఫెసిలిటీ కూడా అందుబాటులోకి వస్తుంది. అంటే ఇప్పుడు ఆంకాలజిస్ట్ ఆఫీస్ లో కూర్చొని వారి యొక్క అటెండింగ్ నర్స్ 10 ml బ్లడ్ డ్రా చేసి సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఐడెంటిఫై చేసి ఏ రకమైన క్యాన్సర్ దేనికి లొంగుతుంది అని కూడా తెలుసుకోవచ్చు. అలాగే అదే బ్లడ్ లో ఉన్న ట్యూమర్ ఫ్రీ DNA తీసుకుని ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా క్యాన్సర్ కి మనం పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. సో డయాగ్నోస్టిక్స్, క్యాన్సర్ డయాగ్నోసిస్ లో ఇలా అనేక రకాలైన మార్పులు వచ్చాయి. ఈ మార్పులన్నీ కూడా ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఈ పర్టికులర్ ఇండివిజువల్ లో ఈ పర్టికులర్ క్యాన్సర్ దేనికి లొంగుతుంది, ఇదంతా కూడా పర్సనలైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. అంటే ఇంతకు ముందు కాలంలో మనం ఆ క్యాన్సర్ కి ఏదో సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ ఇచ్చేవాళ్ళం, తిరిగి వస్తే అయ్యో తిరిగి వచ్చింది అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి తిరిగి వస్తుంది, తిరిగి రాకుండా చేయడానికి ఇంకేమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా లేవా కూడా
తెలుసుకునే ఫెసిలిటీస్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేసాయి. కాకపోతే ఇవన్నీ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్, సామాన్య మానవుడికి అందుబాటులో లేవు. ఒకవేళ చేయించుకున్న కొన్ని రకాల మెడిసిన్స్, ఇమ్యూనోథెరపీ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ మాలిక్యూల్స్. మనకి మీ అందరికీ తెలుసు, మనం ఇండియా ఇస్ ఏ సిగ్నేటరీ టు ద గ్యాట్ ట్రీటీ. మనం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ని రెస్పెక్ట్ చేయాలి. సో ఆ మెడిసిన్స్ ఏమి ఇండియాలో తయారవ్వవు, వాళ్ళకి పేటెంటెడ్ హక్కు ఉంటుంది. అందువలన వాళ్ళే ఈ మెడిసిన్ ని వారి యొక్క అనుకున్న ప్రైస్ కి సేల్ చేస్తుంటారు. బట్టి ఆ మెడిసిన్స్ కూడా సామాన్య మానవుడికి అందుబాటులో లేవు. ప్రాబబ్లీ ఇంకో 5 to 7 years ఇవన్నీ కూడా ఆఫ్ పేటెంట్ అయినాక మన హైదరాబాద్, వీఆర్ ద లీడర్స్ ఇన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. హైదరాబాద్ లోని ఈ మాలిక్యూల్స్ అన్ని తయారు చేసేస్తారు, అతి తక్కువ ప్రైస్ కి మన సామాన్య మానవుడికి అందుబాటులోకి వచ్చేస్తారు. రైట్ డాక్టర్, క్యాన్సర్ కి అడ్వాన్స్ డయాగ్నోసిస్ గురించి చెప్పారు సార్ మీరు ఇందాక. మరి దీనికి స్టేజింగ్ అనేది ఎలా నిర్ధారిస్తారు? క్యాన్సర్ డయాగ్నోసిస్ తర్వాత క్యాన్సర్ స్టేజింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ స్టేజింగ్ ద్వారానే మన ట్రీట్మెంట్ అంతా డిజైన్ చేయబడుతుంది. మన కంప్లీట్ జర్నీ ఆఫ్ బీటింగ్ ద క్యాన్సర్ లో స్టేజింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనం తర్వాత ఫర్దర్ గా దీన్ని ఎట్లా ఈ క్యాన్సర్ ని బీట్ చేయడానికి మనం ఏ రూట్ తీసుకోవాలో తెలుస్తుంది అనమాట. క్యాన్సర్ స్టేజింగ్ కి ఇంతకు ముందు మనందరం కూడా రెగ్యులర్ గా పెట్ సిటీ స్కాన్ చేస్తుండేవాళ్ళం. భారతదేశంలో ఇప్పుడు మనకి హైదరాబాద్ లో కూడా మోర్ దాన్ 10 పెట్ సిటీ స్కాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ పెట్ సిటీ స్కాన్ ద్వారా మనం దీన్ని కన్వెన్షనల్ పెట్ సిటీ స్కాన్ లేదా ఎనలాగ్ పెట్ సిటీ స్కాన్ అంటారు. సిటీ స్కాన్ లో గడ్డ ఉంది లేదో తెలుస్తుంది. పెట్ స్కాన్ లో ఆ గడ్డలో మెటబాలిక్ యాక్టివిటీ ఉందో లేదో తెలుస్తుంది. మెటబాలిక్ యాక్టివిటీ ఉన్నట్టయితే ఆబ్వియస్ గా అది క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ లో, ఇండియాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ డిజిటల్ పెట్ స్కాన్స్ ఒమేగా హాస్పిటల్ గచ్చిబౌలి క్యాంపస్ లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. డిజిటల్ పెట్ స్కాన్ అడ్వాంటేజ్ ఏంటంటే 60 degree ఫీల్డ్ ఆఫ్ విజన్ లో ఇది 4D కెమెరాతో దీన్ని డిజిటలైజ్ చేయడం జరిగింది. తద్వారా మనం ఇదంతా కూడా ఆటోమేటెడ్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ పెట్ సిటీ. దీని ద్వారా ఏమవుతుందంటే డిజిటలైజేషన్ వల్ల సెన్సిటివిటీ పెరుగుతుంది. అనలాగ్ పెట్ స్కాన్ లో ఐడెంటిఫై చేసిన దానికన్నా హాఫ్ ద సైజ్ లో ఉన్నా కూడా ఈ పెట్ సిటీ స్కాన్ లో మనం పిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే సెన్సిటివిటీ, అతి చిన్న ట్యూమర్ కూడా ఐడెంటిఫై చేయగలదు. అలాగే పెట్ స్కాన్ చేస్తున్నప్పుడు దర్ ఇస్ లాట్ ఆఫ్ రేడియేషన్ ఎక్స్పోజర్. ఎందుకంటే అది మాన్యువల్ గా చేయడం జరుగుతుంది. అనలాగ్ పెట్ సిటీ స్కాన్ లో ముందు సీక్వెన్షియల్ గా సిటీ స్కాన్ చేసి ఆ తర్వాత పెట్ స్కాన్ చేయడం జరుగుతుంది. 4 పొజిషన్స్ ఉంటాయి. మనం వెళ్ళి దాన్ని పొజిషన్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా డ్యూరేషన్ ఆఫ్ స్కాన్ ఎక్విజిషన్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ పెట్ స్కాన్ లో ఏమవుతుందంటే ఇదంతా కూడా ఆటోమేటెడ్, కాంటాక్ట్ లెస్ పొజిషనింగ్, సింగిల్ క్లిక్ తో పొజిషన్ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 4 పొజిషన్స్ లో స్కానింగ్ ని 3 minutes లోనే కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. నార్మల్ గా 15 నిమిషాలు పట్టే ఎక్విజిషన్ టైం 3 minutes లో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ డిజిటల్ పెట్ స్కాన్ లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే రేడియేషన్ ఎక్స్పోజర్ 1/3 అయిపోతుంది. నార్మల్ అనలాగ్ పెట్ స్కాన్ లో 23 to 24 millisieverts ఆఫ్ రేడియేషన్ పేషెంట్ కనుక వచ్చినట్టయితే డిజిటల్ పెట్ స్కాన్ లో లెస్ దాన్ 9 millisieverts లోనే మనం ఈ పెట్ సిటీ స్కాన్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. అండ్ అట్ ద సేమ్ టైం సెన్సిటివిటీ బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. అతి చిన్న లీషన్ కూడా పట్టుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ డిజిటల్ పెట్ స్కాన్ ద్వారా ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం 320 slice డిజిటల్ పెట్ స్కాన్ మనకు ఒమేగా హాస్పిటల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తద్వారా అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ తో ఈ డిజిటల్ పెట్ స్కాన్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా స్టేజింగ్ ని మనం అక్యురేట్ గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే చాలా సార్లు రిపీటెడ్ గా పెట్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి చేయాల్సి ఉంటుంది. అప్పుడు వీఆర్ వరీడ్ అబౌట్ రేడియేషన్ ఎక్స్పోజర్. ఈ డిజిటల్ పెట్ స్కాన్ లో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయగలం. కానీ చాలా సార్లు ముఖ్యంగా బ్రెయిన్ లో లీజన్స్ కానివ్వండి, హెడ్ అండ్ నెక్ లీజన్స్ లో కానివ్వండి, లివర్ లీజన్స్, రిట్రోపెరిటోనల్ స్ట్రక్చర్స్ లైక్ ప్యాంక్రియాస్, ఆ రిట్రోపెరిటోనల్ లింఫ్ నోడ్స్, పెల్విక్ ఆర్గన్స్, ప్రాస్టేట్, ఓవరీ, యూట్రస్, లిమ్స్ అంటే అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్, సార్కోమాస్, బోన్ ట్యూమర్స్ లో సిటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. ఎస్పెషల్లీ ఉదాహరణకి బ్రెయిన్ సర్జరీ తర్వాత సిటీ స్కాన్ వల్ల ఎటువంటి యూజ్ ఉండదు, మనం ఓన్లీ ఎంఆర్ఐ చేయడం జరుగుతుంది. ఎంఆర్ఐ చేసినప్పుడు సర్జరీ తర్వాత, రేడియేషన్ తర్వాత ట్యూమర్స్ కి అది నెక్రాటిక్ ట్యూమరా, వాయబుల్ ట్యూమరా చాలా సార్లు చాలా డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. చాలా మంది రేడియాలజిస్ట్ డిబేట్ చేసి ఫైనల్ గా కంక్లూషన్కి వస్తారు. ఇవన్నీ కూడాను యాక్యురేట్ గా ఉంటాం. సో ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ హైదరాబాద్ గచ్చిబౌలి ఒమేగా హాస్పిటల్లో డిజిటల్ పెట్ ఎంఆర్ అందుబాటులోకి తీసుకురావడం.
ఈ డిజిటల్ PET-MR లో పెట్ స్కాన్ ఉంటుంది, ఎంఆర్ఐ కూడా ఉంటుంది. సో తద్వారా ఉదాహరణకి ఇందాక చూసిన కాంటెక్స్ కనుక చూసినట్టయితే బ్రెయిన్ లో ఉన్న ట్యూమర్ ట్రీట్మెంట్ తర్వాత అది డెడ్ టిష్యూవా వైబుల్ టిష్యూ అనేది చాలా యాక్యురేట్ గా ప్రెడిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే PET-MR ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ టూల్ ఫర్ స్టేజింగ్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, అలాగే నెక్ లో ఉన్న ట్యూమర్స్, లివర్ రిసెక్షన్ ముందు ట్యూమర్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, ప్రాస్టేట్ క్యాన్సర్స్, లింబ్ సార్కోమాస్, PET-MR ఇస్ ఫార్ సుపీరియర్ టు PET-CT అని. అలాగే తక్కువ యాక్టివిటీ ఉండే లింఫోమాస్ లో PET-MR ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ టు ఐడెంటిఫై రికరెంట్ లింఫోమాస్. ట్రీట్మెంట్ కి లొంగిందా లేదా తెలుసుకోవడానికి PET-MR ఇస్ ద అల్టిమేట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ అంటే MR లో దేర్ ఇస్ నో రేడియేషన్ ఎక్స్పోజర్ అట్ ఆల్. వాట్ ఎవర్ లిటిల్ ఈస్ బికాస్ ఆఫ్ ద రేడియో యాక్టివ్ FDG మెటీరియల్. అది కూడా మనం ఇచ్చే FDG అమౌంట్ ఎంత ఉంటుంది? హార్డ్లీ 3 millicuries. సో 3 millicuries ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ తోనే ఎంటైర్ హోల్ బాడీ PET-MR చేయడం జరుగుతుంది. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఎక్విప్మెంట్ కాబట్టి అతి తక్కువ టైంలో, నార్మల్ గా హోల్ బాడీ ఎంఆర్ఐ చేయడానికి 40 minutes పట్టినట్టయితే ఇక్కడ 21 minutes లో హోల్ బాడీ PET-MRI కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ అ రెవల్యూషనరీ ట్రీట్మెంట్ స్టేజింగ్ ఆప్షన్ అనమాట. ఇట్స్ అ ప్రాక్టీస్ చేంజర్ అనమాట. అన్ని రకాల బ్రెయిన్ క్యాన్సర్స్ కి, లివర్ ట్యూమర్స్ కి, ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ కి PET-MR చేయకుండా మనం అసలు సర్జరీ చేసే పరిస్థితి ఉండబోదు ఫ్యూచర్ లో. This is the investigation of choice for almost all the cancers in the body except few lung lesions. Tappa PET-MR is far superior to PET-CT scan. So ఈ యొక్క ఎక్విప్మెంట్స్ ద్వారా మనం చాలా అతి చిన్న లీజన్స్ కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాము, యాక్యురేట్ గా స్టేజ్ చేయగలుగుతున్నాము. యాక్యురేట్ గా స్టేజ్ చేసినట్టయితే ట్రీట్మెంట్ కూడా కరెక్ట్ గా డిజైన్ చేయగలుగుతాం. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కూడా అనేక రకాలైన నూతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా రేడియేషన్ చికిత్సలో అనేక రకాలైన నూతన చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ ట్రీట్మెంట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం ట్రీట్మెంట్ డిజైన్ చేసినప్పుడు చాలా యాక్యురేట్ గా మనం చేయడానికి అవకాశం. టు ఐర్ ఇస్ హ్యూమన్, మనుషులు తప్పులు చేయవచ్చు, బట్ ప్రీ ప్లాన్ రోబోట్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్ చేసినప్పుడు చాలా వరకు మనము ఈ ఎర్రర్స్ ని మినిమైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ట్రీట్ చేస్తున్నాం అనుకోండి. గర్భసంచి ముఖద్వారం ముందు యూరినరీ బ్లాడర్ ఉంటుంది, గర్భసంచి ముఖద్వారం వెనకాల రెక్టం మలద్వారం ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు అనేక రకాలైన మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక పేషెంట్ కి ఒక రోజు ట్రీట్మెంట్ చేస్తున్న రోజు కాన్స్టిపేషన్ ఉందనుకోండి, అప్పుడు రెక్టం లోడెడ్ అయి ఉంటుంది. రెక్టం లోడ్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది, గర్భసంచి కొంచెం ముందుకు జరుగుతుంది 1 millimeter. మన రేడియేషన్ ఏమో పాత రేడియేషన్ ఫీల్డ్ లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్ లో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్. దాన్ని ఇప్పుడు కొత్తగా హైపర్ సైట్ అంటున్నాం. అంటే డయాగ్నోస్టిక్ సిటీ స్కాన్ లో ఉండే సిటీ స్కాన్ ఈ రేడియేషన్ డెలివర్ చేసే మెషిన్ లో ఉంటుంది. సో అది ఇట్ సీస్ ద చేంజెస్. ఇప్పుడు చేంజ్ జరిగింది, ఇక్కడ రక్తం యొక్క సైజు ఇంక్రీజ్ అయింది, గర్భసంచి మనం ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నామో అది కొంచెం ముందుకు జరిగింది, దాన్ని అది చూస్తుంది. అండ్ ఇట్ థింక్స్, ఇట్ హ్యాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హ్యూమన్ బ్రెయిన్ కన్నా 20,000 times పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఉంది దానికి. అది చూస్తుంది, ఆలోచిస్తుంది. ఏంటి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసిన రోజు ఇలా లేదు, ఇప్పుడు కొంచెం ముందు జరిగింది. దెన్ ఈ కొత్త పొజిషన్ కి అడాప్ట్ చేసుకుంటుంది. అడాప్ట్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ ప్లానింగ్ చేస్తుంది అండ్ ట్రీట్మెంట్ డెలివర్ చేస్తుంది 3 నిమిషాల టైంలో. అదే మన రేడియేషన్ ఆంకాలజిస్ట్ దాన్ని గ్రహించి అది చేయాలంటే 3 రోజులు పడుతుంది. సో మనకు 3 రోజులు పట్టే ఈ ప్లానింగ్ 3 నిమిషాల్లో అది కంప్లీట్ చేస్తుంది. సో డైలీ ఇట్ సీస్, చూస్తుంది, ఇట్ థింక్స్, ఆలోచిస్తుంది, దెన్ అడాప్ట్ చేసుకుంటుంది, దెన్ ప్లాన్స్ రేడియేషన్ అండ్ డెలివర్స్ రేడియేషన్ అట్ ద సేమ్ టైం. యా సార్, మీరు ఇప్పటి వరకు మీరు చెప్తున్న దాని ప్రకారం అన్నీ కూడా అడ్వాన్స్ డయాగ్నోస్ దగ్గర నుంచి స్టేజింగ్ దగ్గర నుంచి ట్రీట్మెంట్లో కూడా మీ దగ్గరికి మ్యాక్సిమం మీరు చాలాసార్లు చెప్పిన విషయం ఏంటంటే లాస్ట్ స్టేజ్లో వస్తారని. అలా లాస్ట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు కానీ బిగినింగ్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉంటుందంటారు? సో అన్ని రకాల స్టేజెస్ లో కూడాను మనకి అనేక రకాలైన చికిత్సా పద్ధతులు ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. అర్లీ స్టేజ్ లో వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ప్లానింగ్ అక్యురేట్ గా ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ లేట్ స్టేజెస్ లో వస్తుంటారు, వాళ్ళకు కూడా అనేక రకాలైన నూతన చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఇందాక మనం డిస్కస్ చేసాము, Foundation 1 మెడిసిన్, మాలిక్యులర్ జీనోమిక్ ప్రొఫైలింగ్ తద్వారా ఐడెంటిఫై చేసి
ఏ రకమైన జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల వస్తుందో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్ చేయవచ్చు. ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాము ఈ ఈథోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్ మనం ఇమాజిన్ చేయండి, ఇంత పర్ఫెక్ట్ గా మనం ట్రీట్మెంట్ డెలివర్ చేస్తున్నాం, కరెక్ట్ గా ప్రిసైజ్ గా ట్రీట్మెంట్ డెలివర్ చేస్తున్నాం, కరెక్ట్ గా పొజిషన్ బట్టి డెలివర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పాను పెట్ ఎంఆర్ ఉంటుందని. పెట్ ఎంఆర్ ద్వారా కరెక్ట్ గా చాలా అక్యురేట్ గా మనం ట్యూమర్ లొకేషన్ ట్యూమర్ స్టేజ్ ని ఐడెంటిఫై చేస్తాం. సో ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఈ పెట్ ఎంఆర్ ని అలాగే ఏఐ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్ కనుక మనం కలిపినట్టయితే, అంటే పెట్ ఎంఆర్ గైడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ రేడియోథెరపీ కనుక చేసినట్టయితే ప్రతి ట్యూమర్ ని కూడా చాలా అక్యురేట్ గా లోకలైజ్ చేసి చాలా పర్ఫెక్ట్ గా దాన్ని ఐడెంటిఫై చేసి, అట్లానే తద్వారా ట్రీట్మెంట్ కూడా డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమైనా మార్పులు జరిగినట్టయితే వాటిని మనం మాడిఫై చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు ట్యూమర్ ని చూస్తూ ట్యూమర్ ని విజువలైజ్ చేస్తూ అది పొజిషన్ మారినట్టయితే దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేసే ఏకైక పరికరం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ గచ్చిబౌలి ఉమాగా హాస్పిటల్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఈ పెట్ ఎంఆర్ గైడెడ్ రేడియోథెరపీ, పెట్ ఎంఆర్ గైడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ రేడియోథెరపీ, సో ఎంతో ప్రిసైజ్ గా ట్రీట్మెంట్ ని డెలివర్ చేయగలుగుతుంది. అలాగే మన దగ్గర సైబర్ నైఫ్ కూడా అందుబాటులో ఉంది. సైబర్ నైఫ్ అంటే టు ఆర్ ఇస్ హ్యూమన్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే కాకుండా రోబోటిక్ రేడియోథెరపీ, స్టీరియోటాక్టిక్ రోబోటిక్ రేడియో సర్జరీ అంటాం. ఈ సైబర్ నైఫ్ ద్వారా మనం అమెరికన్స్ వాడుతుంటారు వాళ్ళ ఎనిమి టార్గెట్స్ ని టార్గెట్ చేయడానికి టొమాహాక్ క్రూయిజ్ మిసైల్స్. అక్కడ అదే టెక్నాలజీ ఇక్కడ క్యాన్సర్ సెల్ ని టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. సో స్టీరియోటాక్టిక్ రోబోటిక్ రేడియో సర్జరీ, బ్రెయిన్ లో ఉన్న అతి చిన్న ఆర్టీరియోవెనస్ మాల్ఫార్మేషన్ కావచ్చు, పిట్యూటరీ ట్యూమర్ కావచ్చు, లోకలైజ్డ్ ట్యూమర్ ఇన్ ద బ్రెయిన్ కావచ్చు, పారాగాంగ్లియం అయిన నెక్ కావచ్చు, రిట్రోపెరిటోనియల్ లింఫ్ నోడ్ కావచ్చు, స్మాల్ ప్రాస్టేట్ ట్యూమర్ కావచ్చు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావచ్చు. ఇంతకు ముందులాగా 20 నుంచి 35 రోజుల రేడియేషన్ కాకుండా 1 లేక 4 రోజుల్లోనే ఎంటైర్ రేడియేషన్ ట్రీట్మెంట్ చేసే ఏకైక రేడియేషన్ ఫెసిలిటీ సైబర్ నైఫ్. సైబర్ నైఫ్ అంటే అది కత్తి కాదు, ఒక జర్నలిస్ట్ చక్కగా డిస్క్రైబ్ చేశాడు. కత్తి లాంటి కత్తి, బట్ కత్తి కాని కత్తి. ఇక్కడ ఈ రేడియేషన్ చికిత్స, ఈ గామా రేస్ ని చాలా ప్రిసైజ్ గా నైఫ్ లాగా అది వాడటాన్ని సైబర్ నైఫ్ అంటాం అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. క్యాన్సర్లో లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.